నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి మనం గత కొద్ది రోజులుగా గూడా 'బిగ్ బాస్' షోకి సంబంధించి దాన్ని బ్యాన్ చేయాలంటూ గూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. మనం దాని గురించి చర్చిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి అనేక రకాల కంప్లెయింట్స్ కూడా వస్తూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్స్‌లోనే అలాగే హైకోర్ట్‌లో కూడాను దీనికి సంబంధించిన కేసుల్ని కొంతమంది ఇండివిడ్యుయల్‌గా వేస్తూ ఉన్నారు. కొంతమంది గ్రూప్స్‌గా వేస్తూ ఉన్నారు. ఇవి ఫ్యామిలీ సర్కమ్‌టెన్సెస్ ఏవైతే ఉంటాయో వీటిని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. అలాగే యువతని పెడదార పట్టిస్తూ ఉన్నాయి అని జెప్పేసి. నిజంగా వాస్తవానికి చూసుకుంటే 'బిగ్ బాస్' షో అయితే మాత్రం ప్రస్తుతానికి అలాగే ఉంది. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. అందరూ ఖండిస్తున్నారు అన్నదైతే వాస్తవం. ఎందుకు ఖండిస్తున్నారు అనేది పాయింటు. యాక్చువల్‌గా 'బిగ్ బాస్' స్టార్ట్ అయినప్పటి నుంచి గూడాను అసలు 'బిగ్ బాస్' షో హిట్ అయింది అని అనడానికి మెయిన్ రీజను షో స్టార్టింగ్‌లోన కొంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చేవాళ్ళు. సెలబ్రిటీస్ ఆల్‌మోస్ట్ అందరికీ తెలిసిన ఒక పద్ధతి ఉన్న సెలబ్రిటీస్ వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే కొంచెం టాలెంటెడ్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకోవడం వలన 'బిగ్ బాస్' షో చూడ్డానికి చాలా ఇష్టపడ్డారు అందరూ గూడాను. అలాగే ఈ 'బిగ్ బాస్' షో అనేది హిట్ అవుతూ వచ్చింది. నైన్త్ ఎపిసోడ్ వరకు గూడా వచ్చింది. నైన్త్ సెషన్ వరకును. మరి ఇప్పుడు ఈ నైన్త్ సెషనే ఎందుకు ఇంత దారుణంగా తయారైంది? అఫ్‌కోర్స్ గతంలో గూడా ఒక 2, 3 బిగ్ బాస్ అంటే ఒక 2, 3 షోస్ నుంచి కూడా అభ్యంతరాలైతే వస్తూనే ఉన్నాయి. బట్ ఇప్పుడు మాత్రం మరింత దారుణంగానో, దాడులకి దిగే పరిస్థితి తెచ్చుకునే మాదిరిగా ఈ బిగ్ బాస్ షో అనేది తయారైంది అని జెప్పేసి ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి చూస్తున్నాము. మరి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లోన కేసులు గూడా తీవ్ర స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు గూడాను ఈ కేసుని బిగ్ బాస్ షోని కేసుల్ని పూర్వాపరాలు తీసుకొని కేసుల్ని చర్చించి దానికి సంబంధించిన ఎంక్వైరీస్ చేసుకొని ఖచ్చితంగా వీటి మీద లీగల్‌గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంది అని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే ఎందుకు 'బిగ్ బాస్' షోకి ఇలాంటి అభ్యంతరాలొస్తూ ఉన్నాయనంటే గతంలో గూడా మనకి 2020లో తీసుకుంటే అప్పుడు గూడా దీనికి సంబంధించి కొన్ని గొడవలు పెరగడము, దీనికి సంబంధించి గొడవలు జరగడం కూడా జరిగింది. అలాగే మనం గతంలో అనుకున్నాము. రైతు కుటుంబానికి సంబంధించిన అబ్బాయి గెలవడం వలన దానికి సంబంధించి అక్కడ కొన్ని 'బిగ్ బాస్' హౌస్ దగ్గరే ధర్నాలు చేసిన పరిస్థితి కూడా చూసాము. ఇప్పుడు తీసుకుంటే అసలు 'బిగ్ బాస్' ఎలాంటి వాళ్ళని తీసుకుంటుంది, ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది అన్నది ప్రస్తుతానికి అందరికి ఆగ్రహాన్ని తెప్పిస్తున్న విషయము. 'బిగ్ బాస్' షో అంటే జనరల్‌గా ఒక రియాలిటీ షో అంటే ఖచ్చితంగా వాళ్ళకేదైనా టాలెంట్ ఉండుండాలి. దానికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలి. దానిలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు సెలబ్రిటీస్ అని పేరు ఏదైతే ఉందో సెలబ్రిటీస్ అన్న దానికి ఒక మీనింగ్ ఉంటుంది. మనం మూవీస్‌లోనే బాగా ఉత్తమంగా యాక్ట్ చేసిన పెద్ద పెద్ద యాక్టర్స్‌ని వీళ్ళందరినీ కూడా 'బిగ్ బాస్' స్టార్టింగ్ నుంచి పరిచయం చేస్తూ వచ్చింది. ఈ షో మొత్తం ఇలాగే నడుస్తుందేమో, ఈ ఎపిసోడ్స్ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయేమో అని అనుకున్న నేపథ్యంలోని ఆ మొత్తం అంతా పక్కదారి పట్టింది. మొత్తం పెడదారి బట్టి పక్కదోవలోకి ఎళ్ళిపోతా ఉంది. ఇది ఎలాంటి మెసేజ్ ఇవ్వడం లేదు సరికదా! అసలు సొసైటీలోనే ఒక కంపు చేసి పడేసింది మొత్తం సొసైటీలో ఉన్న యూత్‌ని గాని, చిన్న చిన్న పిల్లల్ని కానీ అని జెప్పేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎందుకు అనంటే ఒక దాన్ని కండక్ట్ చేస్తున్న వాళ్ళు మొదటి నుంచి కూడాను జూనియర్ ఎన్టీఆర్ కండక్ట్ చేశారు. నాని గారు కండక్ట్ చేశారు. తర్వాత మధ్యలో కొద్ది రోజులు రమ్యకృష్ణ వచ్చెళ్లారు. సమంత గూడా కొద్ది రోజులు వచ్చినట్టున్నారు. అలాగే నాగార్జున గారు 'అక్కినేని ఫ్యామిలీకి' ఒక పేరుంది. ఎన్టీఆర్ ఫ్యామిలీ అన్నా, ఏఎన్నార్ ఫ్యామిలీ అన్నా ఒక సినీ ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా ఒక చక్కటి పేరుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా గూడా తెలుసు వీళ్ళ కుటుంబాలు సినీ ఇండస్ట్రీలోనే ఎలాంటి పేరు తెచ్చుకున్నాయి, ఎంత గొప్ప సినిమాలు చేశారు, ఎలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ ఇచ్చారు అనేది. ఆఫ్‌కోర్స్ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అది మనం ఇంటర్ఫియర్ అవ్వలేము. పర్సనల్ విషయాలు అది వేరే ఇష్యూ. దాని గురించి వేరేగా మాట్లాడతాం. దీనికి సంబంధించి కాదు. ఇవి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాయి అన్నది. ఇలాంటివి తీసుకునేటప్పుడు వీళ్ళు మూవీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే కథ సారాంశాన్ని మనము సొసైటీకి ఎలాంటి మెసేజ్ ఇస్తూ ఉన్నాము, ఎలాంటి మూవీ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కథని మనం సెలెక్ట్ అంటే రైటర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, తోటి నటీనటులెవరు, వీళ్ళందరూ మనకి కంఫర్ట్‌గా ఉన్నారా లేదా, ఈ కంఫర్ట్ జోన్‌లోనే నేను ఈ మూవీ చేస్తే నాకెంత లాభమొస్తుంది అని చెప్పి బేరీజ్ వేసుకొని, లెక్కలు వేసుకొని, కాలిక్యులేటెడ్‌గా చేసి ఈ నటులు ఎవరైతే ఇప్పుడు అక్కినేని నాగార్జున గారు లాంటి వాళ్ళు షోని కండక్ట్ చేస్తూ ఉన్నారో, మరి 'బిగ్ బాస్' షోకి
ఎలాంటి కండిషన్స్ పెట్టారు? మీరిప్పుడు ఏం చేస్తున్నారు? అని జెప్పేసే ప్రశ్నలొస్తూ ఉన్నాయి. నాగార్జున గారు మీరు ఇప్పటి వరకు కూడా చాలా మంచి మూవీస్ చేశారు. ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా ఉన్నప్పటికీ కూడాను సినిమా పరంగా సొసైటీకి మీరిచ్చే మెసేజ్ అయితే ఇంచుమించుగా ఏదో ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఉంటుంది. ఇన్ కేస్ అందులో ఏమైనా ఉంటే ఖచ్చితంగా ప్రతి మూవీలో గూడా ఏదైనా సెన్సార్ కట్స్ ఉంటే సెన్సార్ బోర్డ్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. సెన్సార్ కట్స్ ఉంటాయి దానికి సంబంధించి. మరి ఆ సెన్సార్ కట్ అనేది ప్రజలకి ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా, చిన్నారుల నుంచి యువతని పక్కదారి పట్టించకుండా అంటే అది మనకి మనం ఇచ్చే మెసేజ్ ఉపయోగకరంగా ఉండేలాగే సందేశాత్మకంగా ఉండేటట్టే మీరు సినిమాని ఏదైతే తీయాలనుకుంటున్నారో, మరి ఈ షోని గూడా మీరు ఖచ్చితంగా సెన్సార్ కట్ ఉండేలాగా చూసి కండక్ట్ చేస్తే బావుండు. మీరు ఎందుకు ఆ విషయంలో జాగ్రత్త తీసుకోలేదు అని జెప్పేసి ఆగ్రహం అయితే వ్యక్తమవుతుంది. సో, ఇప్పుడు మొత్తం పాయింట్ అంతా కూడా నాగార్జున గారి చుట్టూనే తిరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలోనే నాగార్జున గారి చేతిలో ఉన్న ఈ టైంలోనే ఈ షోకి సంబంధించి ఇలాంటి గట్టి అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి. మరి మీరు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్‌కి సంబంధించి మాట్లాడుకుంటే, అసలు 'బిగ్ బాస్' షోకి ఎలాంటి క్యాండిడేట్స్‌ని మీరు మొదటి నుంచి సెలెక్ట్ చేస్తూ వస్తున్నారు? మరి ఇప్పుడు ఎటువంటి వారిని సెలెక్ట్ చేశారు? సో, మనం తీసుకుంటే 'దివ్యల మాధురికి' ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సొసైటీకి పనికిరాని మెసేజ్ ఇచ్చే చరిత్ర ఉన్న క్యాండిడేటు. అలాగే 'అలైకే చిట్టి పికిల్స్‌కి' సంబంధించి పర్సనల్‌గా ఎవరిని కౌంటర్ చేయట్లేదు. 'అలైకే చిట్టి పికిల్స్‌కి' సంబంధించి వాళ్ళు కూడా అనేక రకాల సొసైటీ నుంచి అనేక రకాల నెగెటివ్ ఇంపాక్ట్స్ తోని వాళ్ళు ఈవెన్ ప్రాణాలు తీసుకునే పరిస్థితి వరకు ఎళ్ళిపోయినంత స్టోరీ వాళ్ళ వెనక నడిచింది. మరి దానికి సంబంధించి వాళ్ళు క్షమాపణలు అడగడం జరిగింది. ఎందుకు అనంటే మరి వాళ్ళు కూడా మనం ఒక మీడియాలోని చేస్తున్నాము. ఒక యూట్యూబ్ లేదా ఏదైనా ఒక ఇన్‌స్టా ఏదైనా ఒక రీల్‌ని ఇస్తున్నామనంటే మనం ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ లేదా ఒక బిజినెస్ పరంగా ఏదైనా చేస్తున్నారు అనంటే అది వాళ్ళకి ఉపయోగపడాలి. ఇప్పుడు మీరు పెట్టే పచ్చళ్ళు జనానికి టేస్టీగా ఉన్నాయి, ఉపయోగపడుతున్నాయి. సో, మీరు ఒక రూపాయి సంపాదించుకుంటారు. సో, అలాంటప్పుడు అభ్యంతరం లేదు. కానీ దానికి సంబంధించి ఆహ్, పచ్చళ్ళు పెట్టే కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ ఎక్స్‌పోజింగ్ జేస్తూ, ఒళ్ళు చూపిస్తూ, సగం సగం జేస్తూ ఈ రకంగా పచ్చళ్ళు పెట్టే కంపెనీలైతే ఇంచుమించు మరి ఎక్కడ చూడలేదు. ఇప్పుడు చరిత్రలోనే ఎక్కడా లేదు. ఎక్స్‌పోజింగ్ జేస్తూ పచ్చళ్ళని చూపించడం అనేది. ఏదో ఒక పద్ధతిగా ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఒక యాడ్‌లో చూసినా కూడా ఒక ఫ్యామిలీ పిల్లలు ఉంటారు. పచ్చళ్ళు వడ్డిస్తూ ఉంటారు. ఆ రకంగా ఏవో యాడ్స్ చూసారు గానీ, ఈ రకంగా చూపిస్తూ కలపడం దగ్గర నుంచి మీరు ప్యాకింగ్ చేసే వరకు, అమ్మే వరకు గూడా మొత్తం బాడీ మొత్తం చూపిస్తూ చేసిన పికిల్స్‌కి ఎలాంటి రివ్యూస్ వచ్చాయి, ఎలాంటి పర్యవసానాలు వాళ్ళు ఎదుర్కోవాల్సొచ్చింది. సో, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేసుకునే ముందు మరి నాగార్జున గారు ఏ రకంగా 'బిగ్ బాస్' షోకి సంబంధించిన పెద్దలు ఎలా సెలెక్ట్ చేస్తున్నారనేదైతే దీన్ని బట్టే అర్థమైపోతూ ఉంది. పనికొచ్చే క్యాండిడేట్‌లు నిజంగానే టాలెంట్ ఉన్న వాళ్ళకి సంబంధించి ఇందులో ఎలాంటి షోస్ ఉండవు. వాళ్ళని సెలెక్ట్ చేయరు. ఎవరైతే బూతులు మాట్లాడతారో, ఎవరైతే గొడవలు వేసుకుంటారో, ఎవరైతే ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా ఒళ్ళు మరిచిపోయి ప్రవర్తిస్తారో, సో ఇలాంటివన్నీను ఇవన్నీ ఎందుకు జనాలు చూస్తారు. అసలు జనానికెందుకు టైమ్ వేస్ట్ వ్యాపకం గదా! ఇదంతాను అసలెందుకు చూడాలి? అంటే కొంతమంది అంటూ ఉన్నారు, ఇష్టం ఉంటే చూస్తారు, ఇష్టం లేకపోతే చూడరు. మీరు గూడా ఏదో డబ్బులు చేసుకోవడానికి వ్యూస్, లైకుల కోసం ఇవి చేస్తున్నారు అని అంటూ ఉన్నారు. సమాజాన్ని చెడగొట్టే కొంత అంశం ఇందులో ఉంది కాబట్టి, యాజ్ ఏ మీడియా పరంగా మేము గూడా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, దీన్ని ముందుకు తీసుకురావాల్సి వస్తుంది ఫస్ట్ థింగు. సో, ఈ 'బిగ్ బాస్' షోకి సంబంధించి ఏదైతే ఈ క్యాండిడేట్స్ మరి తనుజ విషయం గూడా అంతే. అలాగే తను రీతు చౌదరికి సంబంధించి గూడా అసలు బయట ఏం జరుగుతున్నదన్నది ఆమెకు తెలీదు. రీతు చౌదరికి సంబంధించి. సో, ఎన్ని కాంట్రోవర్సీస్ ఉన్నాయో, ఎంత దరిద్రమైన కాంట్రోవర్సీస్ ఉన్నాయో అన్నది గూడా ఇప్పుడు అందరికీ తెలుసు. మరి అసలు ఎందుకు ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. దయచేసి ఈ 'బిగ్ బాస్' షోనైతే మూసేయాలని జెప్పేసి మాత్రం చాలా రకాలుగా పెద్ద ఎత్తున పిటిషన్స్ అయితే దాఖలయ్యే అవకాశం గూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇండివిడ్యుయల్‌గా, ఇండిపెండెంట్‌గా గూడా అనేక మంది కేస్ వెయ్యాలని జెప్పేసి ముందుకొస్తూ ఉన్నారు. దీన్ని ఇమ్మీడియేట్‌గా బంద్ జేయాలని. మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే యాక్చువల్‌గా మనకి 'బిగ్ బాస్' షో అనేది అసలెక్కడి నుంచి వచ్చిందన్న దాని గురించి తీసుకుంటే, సో 'బిగ్ బ్రదర్' అనే షో నుంచి శిల్పా శెట్టి ఆ 'బిగ్ బ్రదర్' షో నుంచి 'బిగ్ బాస్‌ని' తీసుకొని హిందీలోని షోని స్టార్ట్ చేశారు. మరి దీన్ని తమిళ్‌లోని, కన్నడలోని ఇలా అనేక రకాల భాషల్లోని గూడా దీన్ని 'బిగ్ బాస్' షోని కండక్ట్ చేస్తూ వస్తున్నారు. సో, ఇంత అసభ్యకరంగా చేస్తున్నారు అన్న రూమర్ కన్నా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడాను పర్యావరణానికి హాని చేస్తున్నారు అని జెప్పేసి ఇలాంటివి రావడం వలన క్లోజ్ చేయడం జరిగింది 'బిగ్ బాస్' షోని.
సో, అలాగే మనకి కన్నడ షోని గూడాను పొల్యూషన్ చెప్పుకున్నట్టుగా పొల్యూషన్ రిలీజ్ అవుతా ఉంది. దీనికి సంబంధించి అంటే వాళ్ళు కేసు 2 రోజులు దాన్ని బంద్ చేశారు. తర్వాత మరలా నార్మల్‌గా వాళ్ళు ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కి సంబంధించి అవన్నీ ఫాలో అవుతామన్నారు. ఫాలో అయ్యారు. సో, దాన్ని రిలీజ్ చేశారు. షో కంటిన్యూ అవుతూ ఉంది. మరి కన్నడ రాష్ట్రంలోనే గాకుండా తమిళనాడులో గూడాను దీనికి సంబంధించి అసెంబ్లీ వరకు 'బిగ్ బాస్' షోకి సంబంధించి చర్చలు వెళ్ళాయి అనంటే మీరు ఆలోచించండి. అసెంబ్లీలోని జనరల్‌గాను పొలిటికల్‌కి సంబంధించి, లీడర్స్‌కి సంబంధించి, అలాగే ఇంకేమైనా కొన్ని సంబంధించి ఇతర ఇష్యూస్‌కి సంబంధించి ఎక్కువ వెళ్తూ ఉంటాయి. ఎక్కువ వాళ్ళ వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు. దానికి సంబంధించి వాళ్ళు దాని గురించి ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ 'బిగ్ బాస్' షో అసెంబ్లీ వరకు వెళ్లి అక్కడ గూడా చర్చ జరిగేనంత పరిస్థితికి దారితీసింది. సో, తమిళనాడు ప్రజలు కూడా దయచేసి మా సంస్కృతి సాంప్రదాయాల్ని మీరు చెడగొట్టకండి మహాప్రభో ఈ షోల వల్ల దయచేసి బంద్ చేయండి ఈ షోల్ని అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనంటే ప్రభుత్వం ఎలా ఎంకరేజ్ చేస్తోంది దీన్ని? రాజకీయ పార్టీలు ఎలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి? 'బిగ్ బాస్' షో మీద అసలు ఎంత రెమ్యూనరేషన్స్ వస్తూ ఉన్నాయి? అసలు కలెక్షన్ ఎంతొస్తుంది? అసలు 'బిగ్ బాస్' వెనక వినిపించే వాయిస్, కనిపించే వ్యక్తులు వేరు, వినిపించే వాయిస్ వేరు. అసలు దీని వెనకున్న వాళ్ళు ఎవరు అనే దాని గురించి గూడా ఒక పెద్ద ప్రశ్న ఉంది. నిజంగానే 'బిగ్ బాస్' షోని చూసి పిల్లలు చూస్తూ ఉంటారు ఫోను తీసి. అసలు అందులోని ఎలాంటి సెన్సార్ కట్స్ సంగతి అటుంచితే దానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అడల్టర్ కంటెంట్ అసలు ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడము, హగ్ జేసుకోవడము ఇవి అన్నీ దరిద్రమైన పనులన్నీ గూడాను. పిల్లలు గూడా 'బిగ్ బాస్' షో అంటే వాళ్ళు అందులో ఏం జేస్తున్నారు? పిల్లలు గూడా బయట అదే జేసి చూపిస్తున్నారు అనేక మంది ఇళ్లల్లోనే. సో, అదే గగ్గోలు పెడుతూ ఉన్నారు. సో, ఈ షో జూసి వద్దన్నా గూడా పిల్లలు తీసుకొని ఆటలాడడానికి తీసుకుంటున్నారు. 'బిగ్ బాస్' షో చూస్తూను వాళ్ళెలా జేస్తున్నారు, వీళ్ళు గూడా అలాగే జేస్తున్నారు. ఏ వయసు ముద్దు, మురిపెమంటే తెలియని వయస్సు పిల్లలు గూడాను ఆడ, మగ ఎలా ముద్దులు పెట్టుకుంటారు, వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు ఎలా హగ్ జేసుకుంటున్నారు, ఒకరి పక్కన ఒకళ్ళు ఎలా పడుకుంటూ ఉన్నారు. అసలు ఒకే గొట్టంలోంచి ఆడ, మగ రావడం ఏంటండి? అదేం గేమ్ అసలు మరీ దరిద్రంగాను. అసలు ఏం గేమ్స్ కండక్ట్ జేస్తున్నారు? ఏం టాలెంట్ బయటికి తీద్దాం అనుకుంటున్నారసలు? సో, దీనికి సంబంధించి ఇలాంటివన్నీ జూసి మా పిల్లలు చెడిపోతున్నారంటూ గూడా పేరెంట్స్ అందరూ గూడాను పెద్ద ఎత్తున దీనికి సంబంధించి వ్యాజ్యాలైతే వేయాలనుకుంటూ ఉన్నారు. మరి తమిళనాడు గూడా ఈ రచ్చ జరుగుతూ ఉంది. మరి తమిళనాడులో గూడా 'బిగ్ బాస్' షో ఇంకా బంద్ అయ్యే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా గూడాను ఎక్కడెక్కడైతే రాష్ట్రాలు ఏ రాష్ట్రాల్లో అయితే 'బిగ్ బాస్' ఏ భాషల్లో అయితే 'బిగ్ బాస్' షో రన్ అవుతూ ఉందో మరి ఈ షోస్‌కి సంబంధించి ప్రతి ఒక్క చోట అభ్యంతరాలు అంటే కంటిన్యూ చేయాలి అనంటే ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలాంటి వాళ్ళని తీసుకోవాలి అనే దాని గురించి గూడా ప్రజలకి నచ్చి ప్రజలు మెచ్చే విధంగా ఉండేది ఏదైతే ఉందో అది చేస్తే మీరు బావుంటుంది గాబట్టి, మీ విలువ నిలబడుతుంది గాబట్టి, దయచేసి అది చేసే ప్రయత్నం చేయండి. అలాంటి వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేయండి. అలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టండి. ప్రజలు మెచ్చి పిల్లలు గూడా సైతం ఇష్టపడి చూడగలిగేటట్టుండే గేమ్స్‌ని కండక్ట్ చేయండి. సో, ఇలాంటి వాటిని కండక్ట్ చేస్తే మీరు 'బిగ్ బాస్' షోని కంటిన్యూ చేసినా మాకేమీ అభ్యంతరం లేదు. బట్ ఏదైనా గూడా అసభ్యకరంగా ఉండేటట్టుగా, సమాజాన్ని తప్పుదోవ పట్టించేటట్టుగా ఉండే విధంగా అయితే మాత్రం దీన్ని మీరు ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందే అని చెప్పేసైతే మాత్రం చర్చలు నడుస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు ఏం జరుగుతుంది అనేదైతే ప్రతిరోజు కూడా ఉత్కంఠగా ఉంది. మరి 'బిగ్ బాస్' షో నుంచి నాగార్జున గారి మీద వస్తున్న ఆరోపణలు, అవాంతరాలు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మరి ఇది ఆయన షో నుంచి ఇంకా బయటకొచ్చేస్తారా? ఈ షోని క్లోజ్ చేసేస్తారా? లేదు అనంటే 'బిగ్ బాస్' హౌస్‌లోని అలజడి సృష్టిస్తున్న వారిని ఎవరైతే వైల్డ్ కార్డ్‌లో తీసుకున్నారో వీళ్ళందరినీ కూడా బయటికి పంపించే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే బయట ఏం జరుగుతున్నదన్నది ఖచ్చితంగా వాళ్ళకసలు తెలీదు అని అంటారు. బట్ తెలుసు అని జెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ డ్రామా. అది ఏం రియాలిటీ షో కాదు. ఎందుకంటే ప్రతి విషయం గూడా వాళ్ళు చాలా టెక్నిక్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతూ ఉంటారు. కావాలనే గొడవలేసుకుంటారు. నాన్ రీజన్‌గా అసలు రీజన్ లేకుండా గొడవలు పడుతూ ఉంటారు. సో, ఇదంతా పెద్ద షో ఆఫ్. ఇదంతా బ్లంట్‌గా వాళ్ళు రికార్డ్ అయ్యి ప్రిపేర్డ్‌గా చేస్తున్న షోయే అని చెప్పేసి గూడా పెద్ద ఆరోపణ ఉంది. మరి దీనికి సంబంధించి దయచేసి అసెంబ్లీ వరకు వెళ్ళింది గాబట్టి తమిళనాట. మరి మన అసెంబ్లీలో గూడా దీని గురించి హైకోర్టుల వరకు వెళ్ళినియి గాబట్టి అసెంబ్లీలో గూడా మేబీ మరి ఇక్కడ గూడా ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉంటుందేమో. దీని గురించి ఏమైనా ఇక్కడ గూడా వినతి పత్రాలది ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందేమో చెప్పలేము. మరి అలా ఏదైనా వచ్చేటట్టుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని దీన్ని బ్యాన్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నారు.